నమస్తే, వెల్కమ్ టు సిగ్నల్ టీవీ. నిన్న ఏదైతే ప్రభుత్వంతో ఇటు టీజేఏసీ సభ్యులంతా కలిసి ప్రభుత్వంతో అయితే మళ్ళీ ఒకసారి చర్చలు జరగడం అయితే జరిగింది. అటు సిపిఎస్ గురించి కావచ్చు, అలాగే పిఆర్సీ డిఏల విషయంలో కావచ్చు, మరి వాళ్ళకి రావాల్సిన బకాయిల విషయం ఏమైతే ఉన్నాయో మరి వాటి గురించి ప్రభుత్వంతో అయితే చర్చలు జరిపారు. మరి ఈ చర్చల్లో అటు డిప్యూటీ సీఎం మన బట్టి విక్రమార్క గారు, అలాగే శ్రీధర్ బాబు గారు వీళ్ళైతే చర్చలు జరపడం జరిగింది. మరి ఒకసారి వారితో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. మరి చర్చలు సఫలం అయ్యాయా లేవా రెండో దఫాకి కూడా అని చెప్పేసి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అమ్మా. సో రెండోసారి కూడా మళ్ళీ మీరు గవర్నమెంట్ని కలవడం అయితే జరిగింది. సో ఈసారైనా కానీ మీ చర్చలు అయినాయి ఫలించినాయి అని చెప్పేసి అనుకోవచ్చు అంటారా? రెండవసారి కలవడం కాదు, ఫస్ట్ సారి చేసిన దానికే కార్యాచరణ ఇస్తే మమ్మల్ని పిలిచి సమస్యలు పరిష్కరిస్తామని చెప్పి 15 డిమాండ్లు పరిష్కార మార్గం అయినాయని చెప్పిండ్రు. కానీ అయినా ఒక డిఏ ఇచ్చారు, ఇంకో డిఏ 6 నెలల తర్వాత ఇస్తున్నారు. మిగతా ఈ సమస్యలు పరిష్కారం కాలేదు కాబట్టి మళ్ళీ ఒక కార్యాచరణ, ఈ 15 డిమాండ్ల కొరకు కార్యాచరణ తీసుకున్నాం. ఆ కార్యాచరణ తీసుకున్న తర్వాత మళ్ళీ పిలిచి మళ్ళీ చర్చలు జరిపి ఇవాళ హెల్త్ కార్డును, అలాగే మేము చెప్పిన 15 డిమాండ్లను జాయింట్స్ ఆఫ్ కమిషనర్ కాన్స్టిట్యూట్ చేస్తా అని చెప్పారు. సెక్రటరేట్, మన నర్సింగ్ సెక్రటరేట్, మన డైరెక్టరేట్ పెడతామని చెప్పారు. ఇంకా చాలా 15 సమస్యలు పరిష్కార మార్గమైనవి. ఇలా హెల్త్ కార్డు వాస్తవానికి చాలామంది ఉద్యోగులు హెల్త్ కార్డు చూస్తారు. మా రిటైర్డ్ ఉద్యోగులైనా మా ఉద్యోగులైనా లక్షలు పెడుతున్నారు. అది చాలా ఇంపార్టెంట్. మరి ఇలా హెల్త్ కార్డు ఇస్తామని చెప్పిన కొన్ని పత్రికలలో కొందరు కావాలని ఇది దుష్ప్రచారం చేస్తున్నారు. మేము పిఆర్సీ గురించి పెట్టలేదు, అది కూడా చెప్పాము. ఒక డిఏ ఇచ్చిన తర్వాత పిఆర్సీ కమిటీ పిలిచి ఆ కమిటీ రిపోర్ట్ తీసుకొచ్చి మా సమస్యలు పరిష్కరిస్తామని చెప్పాము. కానీ అందరూ ఫలితం కాలేదు, ఇంకా ఏదో అని ఒక ప్రచారం చేస్తారు. కొన్ని మాధ్యమాలు చూస్తున్నా. మేము కేవలం మా ఏవైతే ఒప్పుకున్నారో ఆ మంత్లో సబ్ కమిటీ ఒప్పుకున్నదో ఆ 15 డిమాండ్లు ఎందుకు ఇంప్లిమెంట్ కాలేదని కార్యాచరణ తీసుకున్నాం. 15 డిమాండ్లలో ఏమేమి ఉన్నాయని చెప్పేసి అనుకోవచ్చు అంటారు? ఇలా హెల్త్ కార్డు ఉంది, ఇలా చూసినాం కదా. 8 నాడు సిఎస్ గారివి ఆల్రెడీ జీవో 186 తీసుకొచ్చారు. దాని మార్గదర్శకాలు ఒక విడుదల చేయాల్సి ఉన్నది. ఆ మార్గదర్శకాలు ఇన్ని రోజులు 2 సంవత్సరాలు విడుదల చేయలేదు కాబట్టి ఇలా కార్యాచరణ తీసుకున్నాం. అలా ఆల్రెడీ సిఎస్ గారితో మాట్లాడారు. మళ్ళీ డిప్యూటీ సీఎం గారు, అలాగే శ్రీధర్ బాబు గారు, అలాగే మా ఆఫీసర్స్ కమిటీ వేసేసి ఇమ్మీడియట్లీ హెల్త్ కార్డుని ఇంప్లిమెంట్ చేయాలి. వాళ్ళు కూడా 8 నాడు డేట్ పెట్టేసి మార్గదర్శి ఎట్లుంటే బాగుంటుందని చెప్పి మా సబ్స్క్రిప్షన్తో, అలాగే ప్రభుత్వం కాంట్రిబ్యూషన్, మా కాంట్రిబ్యూషన్ కలిసి ఒక కార్యక్రమం తీసుకుంటున్నాం. చాలా డిమాండ్లు పరిష్కార మార్గమైన. ఇలా 700 కోట్లు అంటే 700 కోట్లు కొట్టించినాం. అంతకుముందు 2 నెలలు 700 కోట్లు కొట్టి ఈ నెల కూడా కొడతా అన్నారు. మరి మంచి చెప్పాలి, చెడుని చెప్పాలి. ముఖ్యమంత్రి గారు ఆ రోజు అసహనం చేసేసి కోసుకున్న ఒక్క పైస లేదని చాలామంది ప్రచారం చేశారు. అదే ముఖ్యమంత్రి గారు మాకు 2 డిఏలు ఇచ్చిండ్రు. ఇలా నెలకు 700 కోట్లు ఇలా మా ఉద్యోగులకు కొడుతున్నారు. వాస్తవానికి ఇంకా బకాయిలు బాగా ఉన్నాయి. బకాయిలు అంటే వాళ్ళు ఉద్యోగులకే ఇలా పెన్షన్లు కావాలంటే బకాయిలు అంటే పెన్షన్లు అయ్యి ఉద్యోగులు అన్నీ వస్తున్నాయి బకాయిలు. కొందరు అది కూడా దుష్ప్రచారం చేస్తారు. ఇలా అన్ని డిపార్ట్మెంట్లో చిన్న అంగన్వాడీగా ఆచార్య ఐఏఎస్ ఆఫీసర్ రాక అందరి ప్రాబ్లమ్స్ ఇలా జేఏసీ తీసుకుంటుంది. చాలా సమస్యలు పరిష్కార మార్గం అవుతాయి. అంచెలంచెల ఉద్యమం ఉంటుంది. ఏదైనా తెలంగాణ ఉద్యమం ఒకటే రోజు రాలేదు. కావాలని చేసి మేము ప్రభుత్వాలను అస్థిరపరచడానికో రాజకీయ లబ్ధి కొనడానికో మేము జేఏసీ కాదు. మా హక్కుల సాధన ఒక్కొక్కటిగా ఇక నెరవేరుస్తున్నాం. ఒక్క పైస అన్న ముఖ్యమంత్రి గారు ఇలా మమ్మల్ని పిలిచి మాట్లాడి ఒక్కొక్క సమస్యను పరిష్కారం అవుతుంది. చాలామంది తెలియదు. సెప్టెంబర్ 1 నిరసన దినంగా పెట్టాం. సిపిఎస్ నిరసన దినం అని పెట్టాం. పెడితే ఆ రోజు అసెంబ్లీ ఉన్నదని పోలీసు వాళ్ళు పర్మిషన్ ఇవ్వలే. మేము బాధ అనిపించింది మాకు. మా జేఏసీ ద్వారా డిప్యూటీ సీఎం గారికి మా మెసేజ్ పెట్టినాం. డిప్యూటీ సీఎం గారు పర్మిషన్ తీసుకొని వాళ్ళ నిరసన చెప్పాలి, వాళ్ళకి పర్మిషన్ ఇచ్చింది. మరి అంత పర్మిషన్ ఇచ్చి ఇవాళ 5,000 మంది, అలాగే పిఆర్టీ మా ఉద్యోగులు దాదాపు 15,000 మంది, దాదాపు 30,000 మంది ఇలా హైదరాబాద్కి వచ్చి ఒక నిరసన చేసిన వాళ్ళు ఒకరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్నీ కలిసి ఇలా ఒక ప్రభుత్వాన్ని కాదు. ప్రతిసారి మేనిఫెస్టో సిపిఎస్ అని పెడుతున్నారు. ఇలా మంత్రి పదవిలో మన ప్రభుత్వం రాగానే అది మర్చిపోతున్నారు. మరి మేము కోరుతున్నాం సిపిఎస్ని కూడా అది కమిటీ చేసి రద్దుపరచాలి. అలాగే మా టీచర్లకు కూడా వాళ్ళకు కూడా ఒప్పుకున్నారు. ఇలా ఆర్థిక శాఖ, మన విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రి గారు కాబట్టి దాన్ని కూడా ఒక సెక్రటరీ గారిని పిలిచి వాళ్ళ సమస్యలు పరిష్కార మార్గంగా మాట్లాడి అది ముఖ్యమంత్రి గారి దృష్టి తీసుకుపోయి వాళ్ళకు యూనిఫైడ్ సర్వీస్ రూల్స్, ఏకీకృత సర్వీస్ రూల్స్ కూడా ఇస్తామని చెప్పారు.
అన్ని సమస్యలు 15 సమస్యలు 15 సఫలీకృతమైనవి. అందుకే మేము అది వాయిదా చేస్తున్నాం. వాయిదానే ఇంకా అన్ని కార్యాచరణ ఉంటుంది. రేపు మళ్ళీ పిఆర్సీ గురించి కూడా ప్రభుత్వాన్ని గట్టిగా అడుగుతాం. ఒకవేళ కాని పక్షంలో కార్యాచరణ ఎట్లన్నా ఉంటుంది. అంటే ఇప్పుడు గతంలో కూడా ఒకసారి మీరు కార్యాచరణ ప్రకటించుకున్నారు, మళ్ళీ ప్రభుత్వం మిమ్మల్ని చర్చలకు పిలిచింది, ఆ కార్యాచరణ అనేది పోస్ట్ పోన్ చేసుకున్నారు. మళ్ళీ నిన్న ఏదైతే ఉందో బస్సు యాత్ర కావచ్చు, చలో హైదరాబాద్ కావచ్చు, ఇలాంటి యాత్రలు కూడా మీరు మళ్ళీ నిర్ణయించుకున్నారు. మళ్ళీ ప్రభుత్వం మిమ్మల్ని సంప్రదింపులకు పిలిచింది, మాట్లాడారు. సో ఈసారైనా కానీ ఇచ్చిన 15 డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నెరవేరుతాయని చెప్పేసి అనుకుంటున్నారా? మేము అంతకుముందు తీసుకున్న కార్యాచరణకే వాళ్ళు 15 డిమాండ్లు ఇస్తాం, మిగతాయి పరిశీలిస్తున్నామని చెప్పిన సందర్భంలోనే ఆ 15 డిమాండ్లు ఎందుకు చేయలేదు అని కార్యాచరణ తీసుకున్నాం. చాలామందికి తెలుస్తలేదు. ఆ 15 డిమాండ్ల కొరకే కార్యాచరణ తీసుకున్నాం. ఆ 15 డిమాండ్లు ఒప్పుకున్నాడు కదా, ఇలా ప్రభుత్వం ఒప్పుకున్నది కదా. హెల్త్ కార్డు ఇవ్వడం అనేది చాలా పెద్ద విషయం. ఇలా చాలామంది వాళ్ళ తల్లిదండ్రులు అయితేంది, వాళ్ళు అయితేంది లక్షలు ఇలా బిల్స్ రూపంగా పెడుతారు. ఇలా చాలామంది 20 లక్షలు 30 లక్షలు ఇక బిల్స్ కట్టలేక చాలామంది ఉద్యోగాలు అవస్థపడతారు. హెల్త్ కార్డు రావడం చాలా గొప్ప విషయమే కదా, స్వాగతించాలి కదా. ఇలా ఏం కొట్టని ప్రభుత్వమే ఇలా 750 నుంచి బిల్స్ కొడుతుంది కదా. ఇంకా తర్వాత పెంచుతా అని చెప్పారు. ఇవన్నీ సాధించుకోలేని ఎట్లా అంటారు? అన్నీ సాధించుకున్నాం. ఒకటేసారి అన్ని ఇవ్వాలని లేవు. ప్రభుత్వం దగ్గర కూడా డబ్బులు లేవు. మెల్లమెల్లగా మీ పథకాలను ఇచ్చుకుంటేనే మాకు కూడా మీరు బడ్జెట్ పెట్టాలని చెప్పాం. 750 కోట్లు పోయినసారి కొట్టారు, అంతమంది కొట్టి ఇప్పుడు ఈ నెల కూడా 750 కొట్టుతారు. సో ఇప్పుడు ఉపాధ్యాయులది సిపిఎస్ దాని గురించి ఏం మాట్లాడారు, దానికి ప్రభుత్వం ఏం రెస్పాండ్ అయింది? అది ఉపాధ్యాయులు కాదు, సిపిఎస్ సమస్య అందరి సమస్య. అది 20 ఏళ్ళ నుంచి నానుతున్న సిపిఎస్ సమస్య. దాన్ని కూడా మేము చూస్తున్నాం. ఇప్పుడు అన్ని సంఘాలు ఏకమైనవి. అప్పుడు 2004లో ఏ సిపిఎస్ ఉద్యోగి లేడు. ఇక దాదాపు 50% సిపిఎస్ ఉద్యోగులు అయ్యారు. కాబట్టి దాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం. మా జేఏసీ చాలా గట్టిగా కొట్లాడి మళ్ళీ పాత పెన్షన్ విధానం వచ్చేటట్టు కొట్లాడతాం. 100%గా దీని ఒక కార్యాచరణ తీసుకున్నాం. మొన్ననే సెప్టెంబర్ 1 నుంచి స్టార్ట్ చేసినాం. ప్రతి ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వమా రాష్ట్ర ప్రభుత్వమా కాదు, మేము సాధించుకున్న హక్కు పెన్షన్ భిక్ష కాదు, మా హక్కు అని నినాదంతో ఆ రోజు కూడా కార్యక్రమాలు తీసుకున్నాం. ఈరోజు కూడా కార్యక్రమాలు తీసుకుంటాం. టీఎన్జిఓ సంఘంగా 2004లోనే అప్పుడు సిపిఎస్ ఉద్యోగి లేడు. జంతర్ మంతర్ దగ్గర ఎన్నోసార్లు ధర్నాలు చేసి ఒకరోజు సార్వత్రిక సమ్మెలు కూడా ఒక 10 సార్లు చేసినాం. ఏదైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మా ఉద్యోగుల మీద ఆడుతున్న చెలగాటం దాన్ని ఎండగాడతాం. మాకు పాత పెన్షన్ విధానం వచ్చే వరకు కొట్టాడతాం. అంటే ఇప్పుడు ఒకవేళ మళ్ళీ ఇప్పుడు డిమాండ్లు ఏవైతే ఉన్నాయో అవి ప్రభుత్వం కొంచెం నిర్లక్ష్యం చేసినా లేకపోతే నిర్ణయం తీసుకోవడానికి కొంచెం లేట్ అయినా కానీ మళ్ళీ కార్యాచరణ ప్రకటించే అవకాశం ఉంటుందంటారా? 100% ఉంటుంది. నిర్లక్ష్యం వహించదు. ఆల్రెడీ రిటర్న్గా మాకు ఇచ్చారు. ఏదైనా ఇలా కార్యాచరణ మొత్తం అయిపోతుందా? ఇంకా మాకు సమస్యలు ఉన్నాయి కదా. చాలామందికి ఇలా పెండింగ్ బిల్స్ రాలేదు కదా. ఇంకా పిఆర్సీ కమిటీ తెప్పించుకోవాలి, రిపోర్ట్ తెప్పించుకొని పిఆర్సీ ఇంప్లిమెంట్ చేయాలి. ఇంకా పెండింగ్ బిల్స్ చాలా ఉన్నాయి. ఏదైనా కానీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించి మమ్మల్ని పిలిచి అన్ని సమస్యలు పరిష్కరిస్తున్నందుకు ముఖ్యమంత్రి గారికి, డిప్యూటీ ముఖ్యమంత్రి గారికి, అలాగే శ్రీధర్ బాబు గారికి, పొన్నం ప్రభాకర్ గారికి, మా ఆఫీసర్స్ కమిటీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. కేశవరావు గారికి వాళ్ళు వింటారు కదా, వాళ్ళ మీద సమరమే అన్నా మా వాళ్ళే మా ఉద్యోగులే మేము పిలిచి మాట్లాడతామని మాట్లాడారు. వాళ్ళు బేషరతాలు పోలేదు. ప్రభుత్వం వేరు ఉద్యోగులు వేరు కాదు, ప్రభుత్వమే ఉద్యోగులు, ఉద్యోగులే ప్రభుత్వం అని చెప్పారు. ఇలా చాలా డిపార్ట్మెంట్, మా పోలీస్ డిపార్ట్మెంట్లో కూడా వాళ్ళకి 5 సరెండర్ లీవ్ రావాలి, 6 రావాలి సరెండర్ లీవ్. వాళ్ళ గురించి కొట్లాడుతాం. అందరం ఒక్కళ్ళు కాదు, తెలంగాణ యావత్తు అంగన్వాడీ ఆశా కంచెలి ఇలా గ్రూప్ 1 ఆఫీసర్ దాకా అన్ని సమస్యలు పరిష్కరించేదాకా ఇలా జేఏసీ కట్లాడుతుంది. ఎక్కడ భేషాలు లేరు. చాలామందికి అపోహలు కొన్ని మీడియా సృష్టిని కూడా నమ్మొద్దు. ఇలా హెల్త్ కార్డు రావడం చాలామంది ఉద్యోగులకు ఇలా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తారు. హెల్త్ కార్డును మంచిగా సక్రమంగా నడిపించే బాధ్యత జేఏసీ తీసుకుంటుంది. దీన్ని అన్ని అమలు చేసే కార్యక్రమాన్ని తీసుకుంటాం. సార్ అయితే ఇప్పుడు మరి డిఏల గురించి పిఆర్సీల గురించి ఏమన్నా డిస్కషన్ జరిగిందంటారా? డిఏల విషయమై నిన్న జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ మరియు ఆఫీసర్స్ కమిటీ విత్ సిఎస్ గారు అంటే 8 మంది కన్సర్న్ ఐఏఎస్ ఆఫీసర్లతో కలిపి యావత్ తెలంగాణ 15,25,000 మంది ఉద్యోగులకు సంబంధించిన 206 సంఘాలు సమక్షంలో జరిగిన చర్చలో డిస్కషన్స్ అది ఏదైనా అనొచ్చు. మేము ఇచ్చిన కార్యాచరణ కావచ్చు. దానిపైన డిఏల పైన మొదటగా ప్రస్తావించింది డిఏలు. గత ప్రభుత్వంలో 3 డిఏలు పెండింగ్ ఉన్నాయి. ఆ 3 ఈ ప్రభుత్వంలో ఇచ్చారు. ఒకటి పూర్తిగా ఇచ్చారు, రెండోది మనం ప్రకటించి కంటిన్యూ అవుతుంది, మూడోది
పేపర్ మీద ప్రకటించి నవంబర్లో ఇస్తున్నారు. అయినప్పటికీ ఇంకా 5 డిఏలు పెండింగ్ ఉన్నాయి. మేము ఫస్ట్ డిమాండ్ చేసింది ఆ ప్రకటించిన డిఏని క్లియర్ చేయండి, మిగతా డిఏలని పిఆర్సీలో కలపండి. పిఆర్సీ అనేది మేజర్ సమస్య. మాకు సమస్యలు 63 మేజర్ సమస్యలు ఉన్నా అతి ప్రాధాన్య సమస్యలు 6. పిఆర్సీ అంటే కామన్ అందరి ఉద్యోగులకి 15 లక్షల మంది ఉద్యోగులకి ఉన్న కామన్ డిమాండ్లు 5-6 ఉన్నాయి. అందులో మెయిన్ది పెండింగ్ బిల్స్. దానిపైన స్పష్టమైన హామీ తీసుకున్నాం. గతంలో మీరు 650 కోట్లు ఇస్తున్నారు, మాట తప్పారు అని దాని మీద క్లియర్గా డిప్యూటీ సీఎం గారు చెప్పారు. ఆర్థిక పరిస్థితి బాగలేదు, జూన్ నుంచి మేము క్లియర్ చేస్తాను. ఈ 3 నెలలు చేశాము. ప్రతి నెల 700 కోట్లకి ఒక కోటి అదనం కొడతాం, కానీ తక్కువైతే కొట్టమని మాట ఇచ్చారు. అవి మినిట్స్ కూడా రికార్డు చేయించాం. రెండవది మేజర్ ఐటమ్ ఈహెచ్ఎస్. గత ప్రభుత్వంలో తూతూ మంత్రంగా ఇచ్చిన జీవో ఇంప్లిమెంట్ కాలేదు. కమిటీ అది ఎన్ని రోజులు చేస్తారో టైం లిమిట్ పెట్టమని చెప్పాం. మాకు చేస్తాం చూస్తాం, టైం లిమిట్ పెట్టమన్నాం. 1 వీక్లో మీటింగ్ పెట్టి క్లియర్ చేయాలని సిఎస్ గారికి మా ముందే ఇచ్చారు. సిఎస్ గారు కూడా 8th మీటింగ్ పెడతామని అనౌన్స్ చేశారు. అంటే వాళ్ళు చేస్తారా లేదా అంటే ఉన్నతమైన పోస్టు అంటే డిప్యూటీ సీఎం, క్యాబినెట్ సబ్ కమిటీ, చీఫ్ సెక్రటరీ, 8 మంది ఆఫీసర్స్ కమిటీ ఐఏఎస్ ఆఫీసర్ల కంటే ఇంకా పైన ఉంటారు. ఇక వస్తే గవర్నర్ గారు, చీఫ్ జస్టిస్ గారు రావాలి సాక్ష్యం కోసం. వాళ్ళ సమక్షంలోనే యాక్సెప్ట్ చేశారు. ఏది పెండింగ్ బిల్స్ విషయం అయితేనేమి, అది ఈహెచ్ఎస్ విషయం అయితేనే. ఈ రిమైనింగ్ సిపిఎస్ది కొంత టైం అడిగారు. అది ఓన్లీ ఉత్తరాదిలో 4 రాష్ట్రాలు ఇంప్లిమెంట్ అవుతుంది. దక్షిణాదిలో మా పరిపాలన ఉన్న కర్ణాటక ఇక్కడ మేము మేనిఫెస్టోలు ఇచ్చాం. దాన్ని బరాబర్ ఇంప్లిమెంట్ చేస్తాం, కానీ మాకు కొంత టైం కావాలి. కేంద్ర ప్రభుత్వం ఏం జరుగుతుంది, మిగతా రాష్ట్రాలు ఏం జరుగుతుందంటే ఒక కమిటీని ఏమని అడిగాం. దాని మీద వారు ఇప్పుడే కాదు మేము కొంచెం ఆలోచించి టెక్నికల్గా చేస్తామని చెప్పారు. దాంతోపాటుగా మేజర్ సమ్మె 317 పైన కూడా ఇక్కడ రాజ్యాంగపరంగా మీకు చేసే రైట్స్ లేవంటున్నారు కాబట్టి డిప్యుటేషన్ ఏమని అడిగాం. 2 to 3 years డిప్యుటేషన్ ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారు. అది కూడా మెన్షన్ చేసి మాకు రాతపూర్వకంగా ఇచ్చిన దాంట్లో 317 కూడా ఉంది. టీచర్ల ఏకీకృత సర్వీస్ కానీ టీచర్ల సమస్యలు గత 20 సంవత్సరాలుగా, అంటే ఎప్పటి నుంచి అయితే సిపిఎస్ సమస్య ఉందో మా ఉపాధ్యాయ అధ్యాపక ఆచార్యులకు సంబంధించిన సమస్యలు గత 20 సంవత్సరాల నుంచి పెండింగ్ ఉన్నాయి. దానిపైన ఇట్లా మీరు అందరినీ కలపొద్దు. ముఖ్యమంత్రి గారే విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు కాబట్టి ప్రిన్సిపల్ సెక్రటరీ గారిని, డైరెక్టర్ గారితో, ఉపాధ్యాయ సంఘాలతో సపరేట్గా మీటింగ్ పెట్టింది. అది 1 వీక్ టైం పెట్టాం. 1 వీక్లో కండక్ట్ చేసి దానిపైన సాధ్యాసాధ్యాలు, అది ఒకటే కాదు, రెసిడెన్షియల్ స్కూల్లో టైం టేబుల్ కావచ్చు, వాళ్ళ ట్రాన్స్ఫర్స్ కావచ్చు, అన్ని ఉపాధ్యాయులకు సంబంధించినంత సపరేట్గా చేయమని చెప్పాం. దానికి కూడా స్పష్టమైన హామీ ఇచ్చారు. మాకు పూర్తిగా క్లియర్గా రానిది ఒక పిఆర్సీ, ఒకటి సిపిఎస్. మిగతా అన్నిటి మీద వాటికి కూడా నో అని లేదు, కొంత టైం అని అడిగారు. పిఆర్సీ కూడా మేము చెప్పాం, ఎట్లాగో ఇయర్ ఎండింగ్ అవుతుంది, ఇంకా 2025-2026లో మాది నెక్స్ట్ ప్రాధాన్యత పిఆర్సీ. కాకపోతే మా ప్రాథమిక సభ్యులకి కొంత అసంతృప్తి అన్నమాట వాస్తవం. గత ప్రభుత్వం చేయలేదు 10 ఏళ్ళు, మనం కష్టపడి డైరెక్ట్నో ఇండైరెక్ట్నో మన ప్రభుత్వం, మన రేవంత్ సార్ అని తెచ్చుకున్నాం. ఎమ్మటే అయిపోతాయి. మేనిఫెస్టోలో కూడా పెట్టారు. రేవంత్ సార్ స్పీచ్ ఇంటి ఎట్లుంటుందంటే అది మన సమస్య పూర్తిగా అర్థమైనట్టుగా గ్రౌండ్ లెవెల్లో వచ్చినట్టుగా ఉంటుంది. కాబట్టి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉన్నాయి, ఇమ్మీడియట్గా కావాలని. ఆర్థిక పరిస్థితి కొంచెం సస్టైనబిలిటీ లేదు, కొద్దిగా వెయిట్ చేయమన్నారు. రిమైనింగ్ అన్ని జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ నాకు తెలిసి 2009లో రద్దు చేశారు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్. అసలు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ ఒకటి ఉంటుందని మీడియాకి కానీ మా ఉద్యోగ సంఘాలే మర్చిపోయారు, ఆఫీసర్లు కూడా మర్చిపోయారు. జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ అనేది ఉద్యోగులకి గవర్నమెంట్ మధ్యన ఎవ్రీ 4 monthsకి చీఫ్ సెక్రటరీ ఇక్కడ జిల్లాలో కలెక్టర్లో మీటింగ్ పెట్టి సాల్వ్ చేయాలి. ఆ కమిటీ అనేది ఉంటే అసలు ఈ సమస్యలే రావు, ఈ 400 సమస్యలు దాకా పోవు. ఆ జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ కూడా కాన్స్టిట్యూట్ అయింది. ఇవాళ రేపు జీవో ఇస్తా అంటున్నారు. దాంతో కొన్ని సమస్యలు పోతాయి. కొంత ఇమీడియట్గా చాలామంది కొన్ని రాజకీయ పార్టీలు, కొంతమంది మా ఉద్యోగ సంఘాల్లో కడుపు నిండి ఉన్నవాళ్ళు, బిజినెస్లు ఉన్నవాళ్ళు ఏం సాధించారు, ఏం చేశారు రెచ్చగొట్ట ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, గెజిటెడ్ పెన్షన్ సంఘాల కమ్యూనిటీ కానీ, జేఏసీ కానీ ప్రభుత్వం మీద యుద్ధం చేయటానికి లేవు. మా సమస్యలు, మా హక్కులు, మా సంక్షేమం కానప్పుడు కార్యాచరణ బరాబరు ప్రకటిస్తాం. కానీ ఉద్యమం చేయడమే, కార్యాచరణ చేయడమే మా లక్ష్యం కాదు. మా సమస్యల సాధన మా లక్ష్యం. వాటిని 20 నెలలు అయింది, 2 సార్లు కార్యాచరణ ప్రకటించాం. గత 12 సంవత్సరాల్లో కార్యాచరణ రక్షితపూర్వకంగా ఇచ్చారా? అసలు మీలాగా ఇట్లా సిగ్నల్ ఛానల్ ముందు మాట్లాడారు, వచ్చి మాట్లాడితే కేసులు పెట్టారు. నేను డిప్యూటీ సీఎం గారు ఓపెన్గా చెప్పారు, మీరు ఎక్కడైనా మాట్లాడుకోవచ్చు, ఏ ధర్నా అయినా చేయొచ్చు, కాదు చర్చలకు వచ్చినప్పుడు మా సాధ్యాసాధ్యాలు కూడా పరిశీలించండి, మేము చేస్తాం, చేయకుండా ఉన్నాం. మీకు పర్మిషన్ మేము జస్ట్ మెసేజ్ పెట్టాం, పోలీసు వారు పర్మిషన్ ఇవ్వట్లేదని. డిప్యూటీ సీఎం గారు సీఎం గారితో మాట్లాడి పర్మిషన్ ఇప్పించారు. కొంత మా వాళ్ళలో ఉంది, అసంతృప్తి ఉన్నది. ఇమ్మీడియట్ ఒకేసారి కావాలనేది. మా డిఏలు 5 డిఏలు పెరిగితే 16% పెరిగిద్ది.
పీఆర్సీ వస్తే 10,000 శాలరీ పెరుగుతాయి, హెల్త్ కార్డ్స్ వస్తే ప్రతి కుటుంబం బాగుంటుంది. మాకున్నాయి సమస్యలు ఉన్నాయి, కానీ ప్రభుత్వానికి కూడా మేము ప్రభుత్వంలో భాగమే. అట్లని చెప్పి మేము ఏదో లాలూచి పట్టు ఎట్లాంటి ఉండవు. మాకు ఏ ప్రభుత్వం అయినా ఒకటే, అన్ని రాజకీయ పార్టీలు సమానమే. మమ్మల్ని రాజకీయ పార్టీల ఉచ్చులోకి లాగొద్దు, ఆ ట్రాప్లో మమ్మల్ని పడేయొద్దు, మా ఉద్యోగులు కూడా పడొద్దు. కానీ అదేవిధంగా సార్ ఏదైతే ఫస్ట్ మీటింగ్కి ఇప్పుడు నిన్న జరిగిన మీటింగ్కి తేడా ఏముంది అంటే రెస్పాన్స్ విషయంలో తేడా ఏముంది, అట్లనే ఇప్పుడు మీకు మీ చిరుద్యోగుల నుంచి వెళ్ళి కూడా కొంత ఒత్తిడి ఉంటుంది. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? మొదటి సమావేశం కాదు ఇది, ఇది 4వ సమావేశం. సీఎం గారితో 2 సార్లు అయ్యాం, డిప్యూటీ సీఎం గారు 3 సార్లు చేశారు. ఇవన్నీ కూడా గతంలో ఎప్పుడన్నా క్యాబినెట్ సబ్ కమిటీ ఉద్యోగ సమస్యల కోసం వేశారా? ఎప్పుడన్నా ఉంది అది? ఎప్పుడైనా ఏ క్యాబినెట్ సమావేశంలో ఉద్యోగ సమస్యలపై క్యాబినెట్ సమావేశం ప్రత్యేకంగా పెట్టారా? క్యాబినెట్ సమావేశం తర్వాత ఒక డిప్యూటీ సీఎం గారు వచ్చి ఉద్యోగ సమస్యలపై ప్రెస్ మీట్ పెట్టారా? ఉద్యోగ సమస్యలపైన ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్ కమిటీని వేశారా? ఇవన్నీ సాధించాం. ప్రజల దృష్టిలో మమ్మల్ని దోషులుగా చూపించే కొన్ని రాజకీయ పక్షాలు కూడా సమాధానం చెప్పాం. మా ప్రాథమిక సభ్యులు కూడా కొంత చేర్చగలిగాం. అవే కాకుండా ఫస్ట్ మీటింగ్ మీద సమస్యలు చెప్పడం జరిగింది. సెకండ్ మీటింగ్కి ఆఫీసర్స్ కమిటీ వచ్చి రివ్యూ చేసి గవర్నమెంట్కి రిపోర్ట్ ఇచ్చారు. ఈ మీటింగ్లో ఆ రిపోర్ట్ మీద రిజల్ట్ మాకు పేపర్ మీద టైం బాండ్ పెట్టి ఇచ్చారు. అంత ఒకేసారి కాదు, మేము 20 నెలల్లో వస్తున్నాం, 1 by 1 దగ్గరకు వచ్చాం. అది ఓన్లీ ఉద్యమమే, ప్రభుత్వం మీద యుద్ధమే అంటే మేము రాజకీయ పార్టీ కాదు. మా లక్ష్యం ఏంటి? మా ఉద్యోగుల యొక్క హక్కులు రాయితీలు, డిమాండ్స్ కాదు మా సంక్షేమం, మా హక్కులు, మాకు రావాల్సిన రాయితీలపైన మేము ప్రభుత్వం దగ్గర అది లాబింగ్ చేస్తామా, చర్చలు చేస్తామా, అవసరమైతే యుద్ధం చేస్తామా, జంగు శరీరం మోగిస్తామా అనేది మా కార్యాచరణలో భాగంగానే. మా లక్ష్యమే యుద్ధం చేయటం కాదు. మా లక్ష్యం మా ఉద్యోగుల యావత్తు ఉద్యోగులు 15 లక్షల ఉద్యోగులకి మా యొక్క ప్రభుత్వం నుంచి రాజ్యాంగపరంగా రావాల్సిన హక్కులన్నీ సాధించడమే. అది సాధించలేని పక్షం మేము ఉండం. ఈ వాట్సాప్ యుద్ధాలు మా వాళ్ళు కొంతమంది చేస్తారు, అందులో డౌట్లే, చేయాలి కూడా. మాకే గవర్నమెంట్ స్వేచ్ఛ ఇచ్చినప్పుడు వాళ్ళకి ప్రాథమిక సభ్యులకి ఆ స్వేచ్ఛ ఉంది. వాళ్ళు అడుగుతుంటేనే మాకు కాకపడుతుంది. మాకు కాకపడితేనే మళ్ళీ ప్రభుత్వం. నిన్న అయిపోయినాయి చర్చలు, మళ్ళీ ఇప్పుడు పోతున్నాం. మేము ఖాళీగా లేము. అది ఎంతవరకు వచ్చిందని పోతూనే ఉన్నాం. ఇప్పుడు చూశారు కదా, మా జగన్ వచ్చింది, ఇప్పుడు మేము పక్కనే ఉన్నాగా. మేము మీడియాలో మాట్లాడడానికి రాలా ఈరోజు, వాటి కోసమే పోతున్నాం. మేము నిరంతరం 24 hours దీని మీదే ఉంటాం. అదే మాట సీఎం గారు కూడా చెప్పిండు, మీరు ఫైట్ చేయండి. ఈ జేఏసీ జేఏసీ అనేది 206 సంఘాలతోటి ఎవరు చెబితే ఫామ్ అయిందనుకున్నారు? ఫస్ట్ సీఎం గారి దగ్గరికి నేను జగదీష్ అన్న పోతే, అసలు మీ సంఘాల్లో అస్తిత్వం లేదు, మీకు రికగ్నేషన్ లేదు, మీకు జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ లేదు, మీ రోజా రూల్స్ లేవు, ముందు అది సరి చేసుకోండి. ఇది నేనుంటా, ఎవరున్నా ఏదున్నా మీరు యుద్ధం చేయాలంటే సైన్యం కావాలా, నిర్మాణం కావాలంటే ఆ నిర్మాణం చేసాం. మాకు ప్రభుత్వం అనుకుంది అని చెప్పి కూడా ప్రభుత్వం వేరు, ఉద్యోగులు వేరు. ప్రభుత్వం పైన మా ఉద్యోగుల సమస్యల కోసం రాజీ లేని పోరాటం చేస్తాం. సో ప్రభుత్వం అయితే మీకు హామీ ఇచ్చిందని చెప్పేసి చెప్తున్నారు. మీ ఉద్యోగులకి మీరు ఏం చెప్తారు? మా ఉద్యోగులకి కొంత లేట్ అయినా సాధించే వరకు కూడా పోరాడదాం. కొంత వేచి చూసే ధోరణి. మనం కొన్ని ఫస్ట్ శాలరీలు తీసుకుంటున్నాం. ఫస్ట్ తారీఖు శాలరీస్ ఒక 2-3 డిపార్ట్మెంట్ తప్ప అది సాధించుకున్నాం. డీపీసీలు పెట్టించుకున్నాం, చాలా వరకు ప్రమోషన్లు తీసుకున్నాం. ఉపాధ్యాయులు రిక్రూట్మెంట్ ఒక 60,000 రిక్రూట్మెంట్ చేసుకున్నాం. మళ్ళీ నోటిఫికేషన్లు ఇస్తున్నాం. గత 12 ఏళ్లలో లేని డీపీసీలు ఈ 1 yearలో పెట్టించాం. వీటితో పాటుగా మన ఉద్యోగ సంఘాలకి ఉనికికే ప్రశ్నార్థకమైన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ రిస్టోర్ చేశాం. ఇట్లాంటివన్నీ 1 by 1 కనపడవు ఒకేసారి. మన 3 డిపార్ట్మెంట్, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ కావచ్చు, అదేవిధంగా ప్లానింగ్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఇంకా వేరే ప్లానింగ్ డిపార్ట్మెంటు ఇది, తర్వాత సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కావచ్చు, క్యాడర్ స్ట్రెంత్ పెంచుకోగలిగాం. తర్వాత జీవోలు నిన్న కాంపెన్సేషన్ అపాయింట్మెంట్ కానీ మెడికల్ ఇన్వాలిడేషన్ జీవోలు తెచ్చుకున్నాం. అదేవిధంగా డిస్ప్లినరీ కేసు మీద కూడా జీవో ఇష్యూ చేయించుకున్నాం. 12.5% సెక్రటరియట్లో కోటాది కూడా 14 సంవత్సరాల నుంచి అసలు ఉద్యోగుల గురించి మాట్లాడని. సెక్రటరియట్ ఎంప్లాయీస్ మా ఎంప్లాయీసే, బయట ఎంప్లాయీస్ మా ఎంప్లాయీసే, అందరూ సాధించగలం. తర్వాత రాష్ట్రంలో ఒకే జేఏసీ ఉంది, జేఏసీ చెప్పిందే వేదం అనే స్థాయికి తీసుకురాగలిగాం. అన్ని సమస్యలు ప్రాథమిక సభ్యులకు కోరేది ఒకటే, కొంత మనకి పీఆర్సీ ఒకటి, డిఏలు, పెండింగ్ బిల్స్ మీద ఒక రోడ్ మ్యాప్ తయారైంది. 700 కోట్లని పెంచుతామని చెప్పారు. అది ఇప్పుడు ఇష్యూ కాకపోవచ్చు మనకి. అది కూడా కొంతమందికి ఏంది, ఎవరు కూడా ముందుగా టీజీఎల్ఐ ఉంది, ఈ మంత్ అయిపోతుంది. లాస్ట్ మంత్ మెడికల్ బిల్స్ అన్నీ క్లియర్ అయిపోయినాయి, సప్లిమెంటరీ శాలరీస్ అయినాయి. 1 by 1 అది క్లియర్ అవుతుంది. మెయిన్ డిమాండ్స్ పీఆర్సీ, డిఏ, సిపిఎస్, ఈ 3 సమస్యలపైన కూడా రాజీ లేని పోరాటం చేస్తాం. మిగతా సమస్యలు ఒక కొలిక్కి వచ్చిన తర్వాత అర్థం చేసుకోవాల్సిందిగా అట్లని చెప్పి మా ప్రాథమిక సభ్యుల యొక్క ఆవేశాన్ని,
అసంతృప్తిని మేము అర్థం చేసుకోలేదు కాదు, వాళ్ళు అలానే ఉండాలి, వాళ్ళు పోరాడడానికి సిద్ధం ఉండాలని చెప్పి మీ ద్వారా తెలియజేస్తున్నాం. సో మొత్తానికి కూడా ఇటు ప్రభుత్వ ఉద్యోగులు నిన్న ఏదైతే ఇటు డిప్యూటీ సీఎం అలాగే మంత్రి శ్రీధర్ బాబు వీళ్ళతో జరిపిన చర్చల్లో ఇటు హెల్త్ కార్డుల గురించి అయితే ప్రధానంగా చర్చించడం జరిగింది. మరి ఆ హెల్త్ కార్డులకి విధి విధానాలపై కూడా ఇటు ప్రభుత్వం అయితే తక్షణమే నిర్ణయం తీసుకోబోతుందని చెప్పేసి కూడా వాళ్ళు చెప్తున్నారు. దీంట్లో కూడా డిఏ, పిఆర్సీ, సిపిఎస్ గురించి అలాగే పెన్షన్ వాళ్ళ గురించి కూడా మాట్లాడలేదు. ఒక్క హెల్త్ కార్డుల గురించే మాట్లాడారు. ఆ హెల్త్ కార్డులది కూడా ఎవ్రీ మంత్ 700 crores పైగా అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి కూడా ఇటు ప్రభుత్వం హామీ ఇచ్చిందని అయితే చెప్తున్నారు. ఇప్పుడు ఏదైతే 15 హామీలు ఏవైతే ఉన్నాయో ఆ 15 హామీలు కూడా నెరవేర్చకపోతే దానికి తగ్గట్టు కూడా మళ్ళీ కార్యాచరణ ఉంటుంది అని చెప్పేసి కూడా ఇటు సెక్రటరీ మన శ్రీనివాస్ అలాగే చైర్మన్ మారం జగదీష్ గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో శైలజ, సిగ్నల్ టీవీ, సెక్రటేరియట్.